నమస్కారం. ఈటీవీ లైవ్ సగర్వంగా సమర్పిస్తున్న సుఖజీవనం కార్యక్రమానికి స్వాగతం. అబ్బాయిల కంటే అమ్మాయిల్లో సెక్స్ కి సంబంధించి సందేహాలు ఎన్నో ఉంటాయి. ముఖ్యంగా యోనికి సంబంధించిన సమస్యలు, గైనిక్ ప్రాబ్లమ్స్ ఇలా ఎన్నో ఉంటాయి. దీనికోసం చాలా మంది పెల్విక్ వెజైనల్ ఎక్సర్సైజెస్ చేస్తారు. అలాగే కొంతమంది స్త్రీలకి తరచుగా తెల్లబట్ట అవుతూ ఉంటుంది. మెనోపాజ్ దశలో ఉన్న మహిళలకి బ్లీడింగ్ అవ్వడం, ఇలాంటి బ్లీడింగ్ ని చెడు రక్తం అనుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇలాంటప్పుడు పురుషుడు ఆనందంగా సెక్స్లో పాల్గొనలేడు. స్త్రీ కూడా ఆ ఆనందాన్ని పూర్తిగా అనుభవించలేదు. కొంతమంది కడుపుతో ఉన్నప్పుడు శిశువుకి హాని కలుగుతుందని సెక్స్ మానేస్తారు కూడా. మరి ఇలాంటి వారు ఏం చేయాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఈ రోజు ఎపిసోడ్లో డాక్టర్ సమరం గారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, పెల్విక్ వెజైనల్ ఎక్సర్సైజెస్ అంటే ఏంటి? పెల్విక్ వెజైనల్ ఎక్సర్సైజ్ అంటే ముఖ్యంగా యోని లేడీస్లో యోని మార్గం దగ్గర ఉన్న కండరాలన్నింటినీ స్ట్రెంగ్తెన్ చేయడం, వాటిని బలంగా మార్చడం. ఎందుకు ఇది అవసరం అవుతుందంటే, మరి కొంతమంది యోని లూజు అని గోలు పెడుతుంటారు. ముఖ్యంగా మగవాళ్ళు యోని లూజుగా ఉంది, అసలు సెక్స్ చేసినట్లు అనిపించట్లేదు, ఏమాత్రం టైట్గా ఉండట్లేదు, చాలా లూజ్గా ఉందండి. లేడీస్ కూడా కొంతమంది అలాగే అంటారు, మాకేం తెలియట్లేదండి, అసలు పురుషాంగ ప్లేస్ ఉన్నట్లుగా తెలియ ఉంటుంటారు. ఇలాంటి వాళ్ళ కేసులో కారణం ఏంటంటే, వాళ్ళ కండరాలు, ఆ లేడీస్ సంబంధించిన పెల్విక్ కండరాలు అన్నీ కూడా వీక్గా ఉంటాయి. టోన్ ఉండదు వాటిలో. వీక్ అంటే ఇక్కడ టోన్ ఉండదు. ఇప్పుడు ఏది సరే టోన్ అంటే ఒక స్ట్రెంగ్త్ బిగబట్టేట్లు ఉండాలి. కండరాల యొక్క గొప్పతనం ఏంటి? మామూలుగా ముఖ్యంగా పెల్విక్ కండరాలు గట్టి బీసుకుంటాయి, అవసరమైతే సాగుతాయి. ఇప్పుడు అందుకనే కదా ఇప్పుడు వెజైనా అనేది చాలా మామూలు చిన్న గొట్టంలా ఉంటుంది. కానీ అదే చిన్న గొట్టంలో నుంచి అది బిడ్డ శిశు జన్నప్పుడు సాగుతుంది బాగా, మళ్ళీ వెంటనే మళ్ళీ ముడిచిపోతుంది. అంటే కండరాల్లో ఒక రకంగా టోన్, టెంపర్ అనేది చాలా తగ్గగా ఉంటుంది. అది కొంతమందికి ఉండదు. అది ఏ కారణం ఏదైనా కానివ్వండి, ఎక్సర్సైజ్ లేకపోవడం కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, ఉండకపోవడం వల్ల సెక్స్లో అసంతృప్తి కలుగుతుంది. మగవాడికి ముఖ్యంగా అసంతృప్తి. ఇలాంటి ఏం చేయాలి? దీన్ని పెల్విక్ వెజైనల్ ఎక్సర్సైజ్. పెల్విక్ అంటే పెల్విక్ ఏరియాలోనే కండరాలు, అలా వెజైనల్ కండరాల యొక్క ఎక్సర్సైజ్. దీనికి రకరకాల టెక్నిక్స్ ఉన్నాయి. ఒక ఎక్సర్సైజ్ ఏంటంటే, ఆడవాళ్ళు యూరిన్కి వెళ్ళినప్పుడు మామూలుగా అయితే మూత్రం అంతా 2 నిమిషాలు పోసేసుకుంటారు. అలా కాకుండా కొద్ది ధార వదలడం, ఆపడం, కొద్దిసేపు కొన్ని సెకండ్లు ఆగడం, మళ్ళీ కొద్ది ధార వదలడం, మళ్ళీ ఆపడం. అలాగే మొత్తం యూరిన్ పోసిన కనీసం 10 to 15 టైమ్స్ ఆ 20 టైమ్స్ ఆపి మొత్తం 10 నిమిషాల సేపు 15 నిమిషాలు మూత్రానికి వెళ్ళాలి. 10 నిమిషాలు 15 నిమిషాల సేపు మూత్రానికి వెళితే ఆపడం, కొద్ది వదిలిపెట్టడం, ఆపడం ఇలా చేసిన కల్లా ఆ వెజైనా దగ్గర కండరాలన్నింటికి ఒక రకమైన టోన్ డెవలప్ అవుతుంది. బెగపట్టి అంటే టోన్ డెవలప్ అవుతుంది, కండరాలు స్ట్రెంగ్త్ వస్తుంది. అదొక ఎక్సర్సైజ్. ఇంకో రకమైన ఎక్సర్సైజ్ అంటే, ఆడవాళ్ళు కుర్చీలు పెట్టుకుంటారు. కుర్చీలు కాయం చేసే పుత్తి కడుపుని ఇలా అవుతారు, గట్టిగా లోపల గుంజుకుంటారు, ఆ కుర్చీలు లోపల దురుపుకుంటారు. అలాగా ఒక 15 ఉదయం సాయంత్రం అలా రోజులు 20 సార్లు ఆ కుర్చీలు పెట్టి పొట్ట బాగా గుంజడం, బాగా లోపల గుంజుకోవడం, కుర్చీలు దొరపడం, మళ్ళీ తీయడం, మళ్ళీ పొట్ట బాగా గుంజుకోవడం, మళ్ళీ పెట్టడం, మళ్ళీ లోపల దొరపడం. ఆడగా కుర్చీళ్ళు పెట్టి చేస్తే కూడా అప్పుడు కూడా ఆ పెల్విక్ కండరాల్లో స్ట్రెంగ్త్ వస్తుంది. ఇది సింపుల్గా ఎవరి మటు కూడా చేసి చాలా వీలుతుంది. ఇలా కాకుండా ఇంకోటి ఏంటంటే, స్విస్ బాల్ అని ఉంటుంది. పెద్ద బెలూన్ లాగా ఒక పెద్ద బోర ఫుట్బాల్ లాగా పెద్ద బోర ఉంటుంది. అది ప్లాస్టిక్ బోర. అది దాని మీద కూర్చుని ఇటు కదులుతున్నాం. దాని కూర్చోవాలి బాల్. ఇప్పుడు ఎలా అయితే మోటార్ బైక్ మీద అది 2 కాళ్ళు పెట్టి ఇలా కూర్చుంటే, దాని ఇలా కూర్చుని దాని కాళ్ళు పెట్టి కూర్చుని దానిలో ఇలా ఊగుతున్నాం. ఇలా చేస్తుంటే ఆ పెల్విక్ కండరాల్లో స్ట్రెంగ్త్ నేర్పడింది. దాన్ని స్విస్ బాల్ ఎక్సర్సైజ్ అంటారు. ఆరంగా చేయొచ్చు. ఇంకా ఏం చేయాలంటే, వెజైనాలోకి 2 వేళ్ళు పెట్టేసేసి పోనీ గట్టిగా బెగబడ్డం వదలడం, అలాగా ఒక పావు గంట సేపు చేయడం. లేదా ఒక పినిస్ పోయిన సైజులో ఒక ఏదైనా వస్తువు పెట్టి దాన్ని గట్టిగా బెగబడ్డం వదలడం చేస్తే ఆ కండరాలకి ఎక్సర్సైజ్ అవుతుంది. దీన్ని పెల్విక్ వెజైనల్ ఎక్సర్సైజ్ అంటారు అన్నమాట. ఎవరు మటు కూడా చేయొచ్చు. ఇలా చేస్తే కొద్ది రోజుల్లోనే ఇంప్రూవ్ వచ్చేస్తుంది. అప్పటికి రాకపోతే అంత రోజు ఉదయం మధ్యాహ్నం రోజు 3 సార్లు చేసి అప్పటికి రాకపోతే
అప్పుడు కాల్పోపెరినియారఫీని సర్జరీ ఉంది. అదేంటంటే కండరాల దగ్గరలాగి కుట్టడం ఉంటుంది అన్నమాట. ఆ కండరాల దగ్గరలాగా కుడతాం అన్నమాట. కాల్పోపెరినియారఫీ సర్జరీ చేయడం జరుగుతుంది. ఇక అంచేది ముందు ఫస్ట్ ఈ పెల్విక్ విజైనల్ ఎక్సర్సైజ్ చేయాలి. తర్వాత దానివల్ల ఫలితం కనబడితే కాల్పోపెరినియారఫీ సర్జరీ చేస్తే అప్పుడు యోని వదులైన ప్రాబ్లం చాలా వరకు సాల్వ్ అయిపోతుంది. డాక్టర్ గారు, స్త్రీలలో తెల్లబట్ట వ్యాధి ఎందుకు వస్తుందంటారు? తెల్లబట్ట వ్యాధి అనేది మామూలుగా ఫిజియలాజికల్ లుకోరి అంటాం అండి. ఇది యోని మార్గంలో ద్రవాలు ఊరుతూనే ఉంటాయి, మామూలుగా ఉంటాయి. అది ఫిజియలాజికల్గా ఉంటాయి. ఫిజియలాజికల్ అంటే జబ్బు కాంది, అది అదే ఫిజియలాజికల్. అలా కాకుండా కొంతమందికి ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఆ ఇన్ఫెక్షన్ మైల్డ్ డిగ్రీ ఇన్ఫెక్షన్ కావచ్చు, మోడరేట్గా సివియర్ కావచ్చు. మామూలుగా క్లామిడియల్ ఇన్ఫెక్షన్ కావచ్చు, ట్రైకోమోనస్ కావచ్చు, మొలియాసిస్ కావచ్చు, ఏదైనా ఇన్ఫెక్షన్స్ వల్ల వస్తుంటాయి. దానివల్ల కూడా తెలుపు ఎక్కువ అవుతుంటుంది. అలాగే ఒక సర్వీసైటిస్ అంటాం. ఈ కార్పులప్పుడు వాటి వల్ల మైల్డ్ ఇన్ఫెక్షన్స్ వల్ల గర్భాశయ ముఖద్వారం దగ్గర పూత వచ్చి ఆ పూత వల్ల కూడా ద్రవాలు ఊరుతూ ఉంటాయి. అలాగే గర్భాశయంలో ఫైబ్రాయిడ్స్ అంటూ కూడా తెలుపు అవుతుంటుంది. ఇవైతే దానివల్ల కూడా తెలుపు ఎక్కువ అవుతుంది. ఇవన్నీ తెల్లబట్ట వ్యాధి అంటారు అన్నమాట. వైట్ డిశ్చార్జ్ అంటుంటారు. అంచేది ఎప్పుడైనా వైట్ డిశ్చార్జ్ అవుతుంటే ఇది ఫిజియలాజికల్ అంటే ఏమైనా జబ్బుతో సంబంధం లేకుండా మామూలుగా నార్మల్గా ద్రవాలు అవుతుంది, నథింగ్ టు వరీ, దానికి పట్టించుకునే పనిలా. వ్యాధి అంటే వ్యాధికి కారణం పెట్టి చికిత్స చేయాలి. వ్యాధి లేకపోతే పట్టించుకునే పనే లేదు, ఏమవ్వదు. డాక్టర్ గారు, బహిష్టు రక్తం చెడు రక్తమా? ఏ మాత్రం కాదండి. బహిష్టు రక్తం చెడు రక్తం ఎట్టి పరిస్థితుల్లో కాదు. బహిష్టు రక్తం మామూలు రక్తం, మన శరీరంలో ఏ రక్తం ఉందో అది రక్తం బహిష్టు రక్తంగా బయటకు వస్తుంది. అంతేగాని ఏ రక్తం చెడు రక్తం కాదు. అది ఏ రకంగా నష్టం చేయదు. బయట సమయంలో సెక్స్లో పాల్గొన్నా అటు పురుషుడికి నష్టం లేదు, ఇటు స్త్రీకి నష్టం లేదు, ఎవరికి నష్టం లేదు. ఇష్టం అంటే ఇద్దరు కూడా సెక్స్లో పాల్గొవచ్చు. డాక్టర్ గారు, మెనోపాజ్ వచ్చిన స్త్రీలలో బ్లీడింగ్ కనబడడం వేడి చేయడం వల్ల అంటారా? అసలు వేడి అనే మాట వైద్య శాస్త్రంలో లేదండి. అసలు వేడి అనే మాట తీసి పక్కన పారేయాలి. మెనోపాజ్ అయిన తర్వాత స్త్రీలు ఎవరికైనా రక్తం కనబడుతుంటే అది ఏమైనా క్యాన్సర్ లాంటిదైనా అవ్వచ్చు, లేకపోతే విజినైటిస్ అయినా కావచ్చు, సెనైల్ విజినైటిస్ అంటాం అదే కావచ్చు. ఈస్ట్రోజన్ హార్మోన్ తక్కువైపోవడం వల్ల యోని మార్గంలో అప్పుడు పొరలు పలసనైపోయి అది బ్రేక్ అయ్యి అక్కడి నుంచి రక్తం రావచ్చు. ఏదో సమ్ డిసీజ్ ఉన్నట్టు లెక్క, సమ్ డిఫెక్ట్ ఉన్నట్టు లెక్క. దానికి ట్రీట్మెంట్ చేయాల్సిందే. వేడని చాలామంది ఆడవాళ్ళు మెనోపాజ్ వచ్చిన తర్వాత అంటే ముట్లు శ్వాసం ఎండిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే రక్తం కూడా వేడి చేసింది, నేను ఎవరికి ఏదో ఊరగాయ పచ్చళ్ళు తిన్నాను, లేదా నిద్రపోలేదు, ఇలా ఉంది అలా అందులో వచ్చాను అనుకుంటారు. అదంతా పుట్టిది. వేడి అనే మాట మనసు తీసేయండి. అసలు ఎప్పుడైనా రక్తం వస్తే వేడి అనుకోవద్దు. అందులో ముఖ్యంగా మెనోపాజ్ వచ్చిన తర్వాత అంటే శాశ్వతంగా బయటలో ఆగిపోయిన తర్వాత రక్తం ఏదైనా బొట్లు కారిరా రక్తం వచ్చినా ఏమైనా క్యాన్సర్ అయినా కావచ్చు, ఇంకోటైనా చిన్నపాటి జబ్బు అయినా కావచ్చు. కానీ ఆ జబ్బుకు చికిత్స చేయాలి. కానీ వేడి అని మాత్రం మనసు సరిపెట్టుకోకండి, దానివల్ల చాలా నష్టం ఉంది. డాక్టర్ గారు, కడుపు పోవడం జరుగుతుంది, ఎందుకని? కడుపు పోవడం అంటే చాలా కారణాలు ఉంటాయండి. హార్మోన్ డిఫిషియన్సీ వల్ల కావచ్చు, లేకపోతే గర్భాశయం లోపం కావచ్చు, బిడ్డ నిర్మాణం లోపం కావచ్చు, ఎన్నో రకాల కారణాలు. గర్భాశయం కింద లూజుగా ఉంటే కూడా ఇన్కాంపిటెన్స్ దానివల్ల బయటకు వచ్చేసి ఎన్ని రకాల కారణాలు. అంటే గర్భం బయట కారణాలు ఏంటి చూడదు. చాలా కంటే బ్లడ్ సరిపడిపోక ఆర్హెచ్ ఫ్యాక్టరీ దానివల్ల రావచ్చు. వేరే గర్భాశయం తేడాలు ఉండొచ్చు. అందుచేత డాక్టర్ చూపించి ఎప్పుడైనా సరే పోతే పూర్తి త్వరగా చెకప్ చేయాలి. అంతేగాని ఏదో వేడి చేసిపోయింది, ఏదైతే గెంతైపోయింది అని మనం అనుకోవద్దు. దానికి తగ్గట్టు చూపించి దాని ప్రకారం చేయాలి. డాక్టర్ గారు, గర్భిణీ స్త్రీలో యోనిలో స్ఖలించిన వీర్యం గర్భస్థ శిశువుకి హాని చేస్తుందంటారా? యోని మార్గంలో స్ఖలించిన వీర్యం ఏమాత్రం గర్భాశయంలోకి వెళ్ళదు. అది యోని మార్గం లోపలే ఉంటుంది, అంటే విజయనాలోనే ఉంటుంది. అది అక్కడి నుంచి మామూలుగా ఎంత ఉంటుందండి 2 to 3 ml కదా పడేది. అది మామూలుగా అది కొన్ని నీరులాగా మారిపోతుంది. మామూలుగా తర్వాత పీల్ చేయబడుతుంది, ఏదో అయిపోతుంది, బయటకు వచ్చేస్తుంది అంతే. అంచేత స్త్రీకి గర్భశిశువుకి నష్టం చేయడం కానీ స్త్రీకి నష్టం చేయడం కానీ ఏమీ జరగదు. యోని వల్ల ఈ వీర్యం వల్ల ఎటువంటి నష్టం కలగదు. డాక్టర్ గారు, ఒకరు ఈ విధంగా అడుగుతున్నారండి, నేను బాడీ బిల్డింగ్ చేస్తున్నాను, పెళ్ళయింది, భార్యతో ఎంత తక్కువ సెక్స్లో పాల్గొంటే అంత మంచిదని మా గురువు చెబుతున్నాడు. కానీ మా ఆవిడ పక్కకి చేరేసరికల్లా ఆగలేక సెక్స్లో పాల్గొంటున్నాను. భార్య పక్కన చేరినప్పటికీ మనో నిగ్రహంతో సెక్స్కి దూరంగా ఉండడం ఎలాగో చెప్పండి, నేను మంచి బాడీ బిల్డర్ కావాలి అంటూ అడుగుతున్నారు. ఈయన గురువు గారు చెప్పింది చాలా తప్పండి. బాడీ బిల్డింగ్ చేసేవాడు ఎంత తక్కువ సెక్స్లో పాల్గొంటే అంత మంచిది అన్నాడు. అది రాంగ్. ఆయనకి ఏం తెలియదు అన్నమాట మెడికల్ గురించి.
వీర్యం ఏమాత్రం విలువైనది కాదు, వీర్యం నిలబెట్టుకుని ఉండేది కాదు, అది ఎట్లా అని బయటకు పోయేదే. సెక్స్లో పాల్గొనకపోయినా సరే మూతం దక్కసి బయటకు పోతుంది, అది ఏమాత్రం దాచుకునేది ఫలితం లేదు. వీర్య బలము, వీర్య పుష్టి ఇవన్నీ మీనింగ్లెస్ మాటలు. అంటే అలా వాళ్ళ గురువుగారు చెప్పేది టోటల్ రాంగ్. బాడీ బిల్డింగ్ చేస్తున్నా చక్కగా సెక్స్లో పాల్గొచ్చు, ఎన్నిసార్లు సెక్స్లో పాల్గొచ్చు, ఎంత పాల్గొన్నా సరే బాడీ బిల్డింగ్ వల్ల వచ్చే లాభాల్లో ఏమాత్రం ఇది నష్టం కలిగించదు. బాడీ బిల్డింగ్ చేసేవాళ్ళు ఎన్నిసార్లు సెక్స్లో పాల్గొచ్చు, ఏమవుదు. వాళ్ళ గురువు గారికి ఏం తెలియక చెప్పాడు అంతే. డాక్టర్ గారు మరొకరి ఈ విధంగా అడుగుతున్నారండి, నా వృషణాల్లో ఒకటి చిన్నదిగాను మరొకటి పెద్దదిగాను ఉంది, అలా ఉండొచ్చా? రెండు సమానం అవ్వాలంటే ఏం చేయాలి? తగిన సలహా ఇవ్వండి అంటూ అడుగుతున్నారు. కొంతమందికి వృషణాలు ఒకటి చిన్నది పెద్దగా ఉంటాయండి, దాని నష్టం లేదండి. మరీ చిన్నదిగా ఉంటే రెండోది ఫంక్షన్ ఇట్లా, కానీ కొద్దిపాటి తేడాలు ఉంటాయి. కొద్దిపాటి తేడా కొద్ది ఒకటి పెద్ద ఒకటి చిన్నగా ఉంటుంది, దాని నష్టం లేదు. అది ఒకటి అవ్వదు, నిర్మాణంలోనే లోపం. అది కొంతమంది ఆడవాళ్ళు ఉంటారు, బ్రెస్ట్ పెద్దగా ఉంటే బ్రెస్ట్ చిన్నదిగా ఉంటుంది. ఏమవుతుంది అంత నార్మల్గా ఉంటుంది. హార్మోన్ నార్మల్గా ఉంటాయి, తన బీరికాయ నార్మల్గా ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఒక చిన్న ఉన్న నష్టం ఏమీ లేదు. డాక్టర్ గారు మరొకరి ఈ విధంగా అడుగుతున్నారండి, నా వయసు 17 సంవత్సరాలు, 35 సంవత్సరాల స్త్రీతో కనీసం 10 సార్లు సెక్స్లో పాల్గొన్నాను, నాకేమైనా అవుతుందంటారా? తగిన పరిష్కారం చెప్పండి అంటూ అడుగుతున్నారు. ఏమీ అవ్వదు. ఏమవుతుంది? 35 కదా, 40 ఏళ్ళ వాడితో కూడా పెరగనే అవ్వదు. వయసు ప్రస్తుతం కొద్ది స్త్రీలో విష పదార్థాలు తయారవడం, ఆ విష పదార్థాలు తక్కువ వయసు వాడికి చేరడం, 6 ఏళ్ళ ఆయుష్ క్షీణించడం, ఆరోగ్యం క్షీణించడం, ఇవన్నీ ఏమి ఉండవు. ఎంత వయసులో ఏం జరగదు. అంతే దాని గురించి భయం వస్తుంది. డాక్టర్ గారు మరొకరి ఈ విధంగా అడుగుతున్నారండి, నేను సెకండ్ షో సినిమాకి వెళ్ళాను. సినిమా హాల్ దగ్గర చాలా ఖాళీగా ఉంది. నేను ఒంటరిగా కూర్చున్నాను. ఒక స్త్రీ నా పక్కకు వచ్చి చేరింది. సినిమా చూస్తున్నంతసేపు ఆమె నా పురుషాంగాన్ని నలిపివేసింది. నేను ఆమె వక్షోజాల్ని బాగా నలిపేశాను. ఇద్దరు ఎంతో రుద్దుకుంటూ కూర్చున్నాము. ఇంతకంటే ఏమీ చేయలేదు. సినిమా అయిపోగానే ఆమె దారిన తాను వెళ్ళిపోయింది. ఆమె ఫ్యామిలీ లేడీనో కాదో నాకు తెలియదు. నాకేమైనా అవుతుందంటారా? ముందు జాగ్రత్తగా నేనేమైనా మందులు తీసుకోవాలా? తగిన సలహా ఇవ్వండి అంటూ అడుగుతున్నారు. ఏమవుతుందండి, సెక్స్లో పాల్గొంటే తప్ప అయితే ఏమవుతుంది? ఏమవుతుంది. పురుషాంగానే ఆమె నలిపింది, ఆమె వచ్చేది నలిపాడు, హ్యాక్ చేసుకున్నారు. ఏమవుతుంది? ఏ రకమైన నష్టం జరగదు, ఏ రకమైన జబ్బులు రావు, ఏమీ రావు. భయపడాల్సిన అవసరం లేదు. కానీ ఇక ముందు అలా పనులు చేయొద్దు. ఇవాళ అంతటితో అయిపోయింది, రేపేమో సెక్స్లో పాల్గొవచ్చు. ఆమె ఒకవేళ ఎయిడ్స్ కానీ జబ్బులు ఉంటే ఈయనకి అంటుకుంటాయి. అంచేత అలా ప్రొసీడ్ అవ్వడం కరెక్ట్ కాదు. ఎప్పుడు కూడా ఎవరు కూడా అలా ఇన్వాల్వ్ అవ్వడం మంచిది కాదు. ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. డాక్టర్ గారు ఒకరి విధంగా అడుగుతున్నారండి, నేను ఒక వేశ్యతో సెక్స్లో పాల్గొన్నాను. కండోం మీద కండోం తొడిగాను. సెక్స్ అయిపోయిన తర్వాత చూస్తే ఆ కండోంలు జారిపోయాయి. నాకు ఎయిడ్స్ వస్తుందేమో అని భయంగా ఉంది. మీరే పరిష్కారం చెప్పండి అంటూ అడుగుతున్నారు. ఒక్కసారికి ఎయిడ్స్ వచ్చే అవకాశం అండి 0.1 to 1% ఛాన్స్ అండి. అంటే పురుషాంగం ఏ రకం జబ్బు లేకుండా, సెక్స్ పైన పురుషాంగం చర్మం చెట్టకుండా, చెరగకుండా, పోయకుండా ఉంటే, ఆరోగ్యంగా ఉన్నట్లయితే, ఆ హెచ్ఐవి ఉన్న స్త్రీతో సెక్స్లో పాల్గొన్నప్పటికీ హెచ్ఐవి కేవలం 0.1 to 1% ఛాన్స్. అంచేత ఈయనకు వచ్చే అవకాశం ఏమాత్రం లేదు. కానీ ఎప్పుడైనా సరే ఇలా జరిగితే వెంటనే చేసుకునంటే, ఒకటి ఫస్ట్ థింగ్ వెంటనే మూత్రం వెళ్ళిపోవాలి, మూత్రం పోసే. 2 సబ్బు పెట్టి కడిగేయాలి. హెచ్ఐవి వైరస్ ఆ సబ్బు నీళ్ళతో చచ్చిపోద్ది. ఇది చేస్తే దాదాపు 60 to 80% మనం హెచ్ఐవి ఉన్న పేషెంట్తో కలిసినప్పటికీ జబ్బు రాదు. అంటే భయపడాల్సిన అవసరం లేదు. అయినా సరే ఇక ముందు ఇప్పుడు వాళ్ళు పిచ్చి పనులు చేయొద్దు. వాళ్ళ చేతికి అంతగా డౌట్ ఉంటే మాత్రం పెప్ ట్రీట్మెంట్, పోస్ట్ ఎక్స్పోజర్ ప్రొఫ్లాక్స్ మందు ఒక 4 రోజుల పాటు వేసుకునే బిళ్ళలు, టెన్ఫెబ్రూ లామిడిన్ కాంబినేషన్ బిళ్ళలు, రోజుకు ఒక బిళ్ళ చొప్పున 30 రోజులు వేసుకుని, 28 రోజులు కానీ 30 రోజులు కానీ వేసుకుంటే సరిపోతుంది. వస్తుందేమో భయపడిపోవడం లేదు, రావడానికి ఇట్టి పరిస్థితిలో ఆస్కారం లేదు. డాక్టర్ గారు మరొకరి విధంగా అడుగుతున్నారండి, నేను ఇంటర్ చదువుతున్నాను. మా సార్ మీద నాకెంతో వ్యామోహం ఉంది. ఆయనకి పెళ్లి కాలేదట. ఆయనంటే నాకు ఎంతో ఇష్టమని చెప్పాను. అయినా ఆయన పట్టించుకోవడం లేదు. ఎల్లప్పుడూ ఆయన ధ్యాసే. ఆయన్ని నావారుగా చేసుకోవాలి, లేకపోతే నేను బ్రతకలేను. ఆయన్ని ఎలా ఒప్పించాలో చెప్పండి అంటూ అడుగుతున్నారు. ఇది కేవలం ఇన్ఫాచ్యుయేషన్ అండి. అంత ఇదిగా మరీ అది వన్ సైడ్ లవ్ అయితే ఎలాగవుతుంది? ఆయనేమో పట్టించుకోవట్లేదు, ఈవిడికి మాత్రం ఇదే ఉంది. జస్ట్ మోజు, ఆ మోజుతో ఆరాధన. ఇది ఏమంటే ఆరాధన లేదా ఇన్ఫాచ్యుయేషన్, ఆకర్షణ, వ్యామోహం కావచ్చు. కానీ అది కరెక్ట్ కాదు. ఆయన మరి
ఏమాత్రం పట్టించుకోవట్లేంటే అర్థం మరి ఆయన ఒక గురువుగా ఉన్నాడు, ఈ శిష్యుగా సరే పిచ్చిది అలా ఊరిగా వెంటబడుతుంది ఎంత అనేసి ఊరుకుంటాడు. ఆయన చెప్పాలి, ఆయన మరి ఇంకా 4 రోజులు పోయాక చెప్తాడు, చాలా తప్పమ్మా చేయకమ్మా నీకు వచ్చి బుద్ధిగా చదువుకొని చెప్తాడు కూడాను. కానీ వాడు మారాలి, అమ్మాయి వాళ్ళు చదువుకోవాల్సిన వయస్సు, అప్పుడే అమ్మాయి అలాగే లవ్వులో పడడం కరెక్ట్ కాదు, చదువుకోవాలి చేయాలి. అమ్మాయి ఇప్పుడు అంతేగాని చదువు చెడగొట్టుకుని ఆమెను చేయడం కరెక్ట్ కాదు. డాక్టర్ గారు, ఫస్ట్ నైట్ సక్సెస్ఫుల్ నైట్ అవ్వాలంటే ఏం చేయాలి? ఫస్ట్ నైట్ సక్సెస్ఫుల్ నైట్ అంటే ముందు సెక్స్ ఎడ్యుకేషన్ కావాలండి. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరికి కరెక్ట్గా అవగాహన ఉండాలి. మగవాడి ఆర్గన్స్ గురించి ఆడికి, ఆడ ఆర్గన్స్ మగవాడికి అవగాహన ఉండాలి. 4 ప్లేలో తగ్గ పాల్గొనాలి, భయం లేకుండా ఉండాలి. ఎప్పుడైతే సెక్స్ ఎడ్యుకేషన్ ఉంటుందో, సెక్స్ విజ్ఞానం ఉంటుందో, ఎప్పుడైతే వాళ్ళు ఏ రకం భయాలు అనుమానాలు అపోహలు లేకుండా ఉంటాయో వాళ్ళు సక్సెస్ఫుల్గా సెక్స్లో పాల్గొంటారు. సెక్స్ విజ్ఞానం ఉండడం, అపోహలు లేకుండా ఉండడం, విషయాలు అన్నీ తెలుసున్నాం, ధైర్యం చాలా సంతోషంగా ధైర్యంగా ఉండడం ఉంటే అన్నీ బాగా జరిగిపోతాయి. డాక్టర్ గారు మరొకరి విధంగా అడుగుతున్నారండి. మా అమ్మాయికి 18 సంవత్సరాలు, ఇంతవరకు రజస్వల కాలేదు. చూడడానికి ఆడపిల్ల లక్షణాలన్నీ నిండుగా ఉంటాయి, అయినా ఎందుకని రజస్వల కాలేదు? పెళ్లి చేస్తే రజస్వల అవుతుందని పెద్దవాళ్ళు అంటున్నారు, పెళ్లి చేసేయమంటారా? మీరే సలహా ఇవ్వండి అంటూ అడుగుతున్నారు. పెళ్లి చేస్తే మాత్రం రజస్ అవ్వదండి. ఎలా అవుతుందండి? అమ్మాయి 18 ఏళ్ళు వచ్చిన రజస్ కాలేదంటే 2 కారణాలు. ఒకటి, గర్భాశయం చాలా చిన్నదిగా ఉండాలి. హార్మోన్స్ మామూలుగా ఉంటాయి, బాడీస్ మామూలుగా ఉంటుంటాయి, అన్నీ ఉంటాయి, హార్మోన్స్ తగ్గ ఉంటుంటాయి. కానీ గర్భాశయం చిన్నది, లేదా అసలు గర్భాశయం లేకపోవచ్చు. గర్భాశయం లేని ఆడపిల్లలు కూడా ఉంటారు, కానీ ఓవరీ ఉంటుంది. అంటే అక్కడ స్త్రీలకు సంబంధించిన హార్మోన్లన్నీ ఉత్పత్తి అవుతాయి. అంటే చక్కగా అంతా నిండుగా ఆడపిల్లలాగా నిండుగా ఉంటుంది, నో డౌట్ ఎట్ ఆల్. కానీ గర్భాశయం ఉండదు. ఇలాంటి కేసుల్లో పెళ్లి చేస్తే ఎలా అవుతారు? మీకు గర్భాశయం లేకపోయినా, గర్భాశయం చాలా చిన్నదిగా ఉన్నా పెళ్లి చేసిన మాత్రం రజస్ రావడం జరగదు. అయితే పెళ్లి చేసుకోవచ్చు. ఎందుకంటే ఎప్పుడైతే ఆడపిల్ల నిండుగా ఆడపిల్లగా డెవలప్ అయిందో విజయనం బాగానే డెవలప్ అయి ఉంటుంది. మామూలుగా యోని మార్గం నార్మల్ వాళ్ళు సెక్స్ చేయడానికి చాలా అనుకూలంగా చక్కగా ఉంటారు. కానీ సంతానం కలగడం విషయంలో మాత్రం మనకు అవకాశం లేదు, ఉండదు. ఎందుకంటే గర్భాశయం లేదు కనుక. అయినా ఒకసారి డాక్టర్ చూపించి అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయించేస్తే స్పష్టంగా తెలిపోతుంది. ఇంతకాలం ఊరు కూడా తప్పండి. ఏ ఆడపిల్లైనా సరే 14-15 సంవత్సరాలు వచ్చేదాకా కూడా అవ్వకపోతే, 14-15 అంతే అవ్వకపోతే తప్పకుండా డాక్టర్ చూపించి టెస్టులు చేయించి తీరాల్సిందే. ఏమైనా హార్మోన్ డిఫెక్ట్ ఉంటే మందులు వాడితే తప్పకుండా అవుతారు. వాళ్ళు అవ్వకపోతే మాత్రం ఏంటి కారణం చూసి చికిత్స చేయించాలి, కానీ అవుతుందిలే చూద్దాంలే ఇది మాత్రం కరెక్ట్ కాదు. డాక్టర్ గారు మరొకరి విధంగా అడుగుతున్నారండి. మందు కొడితే మంచి సెక్స్ సామర్థ్యం వస్తుందంటారు, ఎన్ని పెగ్ల వరకు తీసుకుంటే సెక్స్లో కిక్ వస్తుంది? తగిన సలహా ఇవ్వండి అంటూ అడుగుతున్నారు. మందు కొడితే 1 or 2 పెగ్స్కి తప్పకుండా కిక్ వస్తుందండి, దాని డౌట్ లేదు. ఎందుకంటే డోపమైన్ పెరిగిపోతుంది. డోపమైన్ అనేది మనిషికి మంచి మూడ్ని ఎలివేట్ చేస్తుంది, సెక్స్ మూడ్ని ఎలివేట్ చేస్తుంది. దానికి అలవాటు పడి ఆరంగా మూడు తెచ్చుకోవాలనుకుంటే మాత్రం వాడి చివరికి సెక్స్ పోతుంది, మందుకు దాసం అవడం మాత్రం విడిపోతుంది. సెక్స్ కోసం, కిక్ రావడం కోసం, థ్రిల్ కోసం మాత్రం మందుని అలవాటు చేసుకోవడం తప్పు. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ బోత్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్. అంతే రంగా చేయకూడదు. డాక్టర్ గారు మరొకరి విధంగా అడుగుతున్నారండి. మా అబ్బాయికి మెంటల్ జబ్బు ఉంది, మందులు వాడుతున్నాము, ఇంకా పూర్తిగా తగ్గలేదు. పెళ్ళైతే పిచ్చి కుదురుతుందని అంటారు కదా, మా అబ్బాయికి పెళ్లి చేసేయమంటారా? పెళ్ళైతే పిచ్చి కుదురుతుందంటారా? తగిన సలహా ఇవ్వండి అంటూ అడుగుతున్నారు. పెళ్ళి అయితే పిచ్చి కుదురుతుందని మాది ఒకటి అపోహ మాత్రమే. పెళ్ళి అయితే పిచ్చి కుదరదు. 80% పిచ్చి కుదరాలంటే మందులు వాడాల్సిందే, యాంటీసైకోటిక్ డ్రగ్స్ వాడవలసిందే. పెళ్ళి అయితే పిచ్చి కుదిరిన మాట కేవలం సామెత లాంటిది అంతే, అంతేగాని దానివల్ల ఏమీ లేదు. పెళ్ళి అయితే పిచ్చి కుదరదు. డాక్టర్ చూపించి కరెక్ట్గా మందులు వాడి, కరెక్ట్ డోసులు మందు వాడితే మాత్రం ఖచ్చితంగా కంట్రోల్కి వస్తుంది. మనిషికి అప్పుడు కావాలంటే పెళ్లి చేయొచ్చు. ఇప్పుడు పెళ్లి చేస్తే మాత్రం చాలా ఇబ్బందులు వస్తాయి. డాక్టర్ గారు మరొకరి విధంగా అడుగుతున్నారండి. సెక్స్ బలహీనత ఉన్న వాళ్ళకి చికిత్స ఉంటుందా? చికిత్స ఉంటే అది ఏ విధంగా ఉంటుంది? కరెంటు పెడితే పురుషాంగంలో నరాలు బలంగా తయారవుతాయంటారా? తగిన సలహా ఇవ్వండి అంటూ అడుగుతున్నారు. సెక్స్ బలహీనతకి చికిత్స ఉంటుందా అంటే ఉంది. సెక్స్ బలహీనత ఎందుకు ఎవరు సెక్స్లో పాల్గొనలేకపోతుందంటే వాళ్ళకి ముఖ్యంగా 4 కారణాలు. ఒకటి, ఎండోక్రైనల్ ఫ్యాక్టర్స్ అంటే హార్మోన్ లోపం. రెండోది, వాస్కులర్ డిఫెక్ట్ అంటే రక్తపోటు సరిగ్గా లేవడం. 3, న్యూరలాజికల్ ఫ్యాక్టర్స్ నరాలు సరిగ్గా లేకపోవడం, నరాలు అంటే ఏమైనా జబ్బు, నరాలు నాడీ మండల వ్యాసులు. 4, సైకలాజికల్. వీటి వల్ల వాళ్ళు సరిగ్గా సెక్స్లో పాల్గొనలేకపోతారు. ఎండోక్రైన్ ఫ్యాక్టర్స్ అంటే వాళ్ళు షుగర్ ఉండొచ్చు,
లేకపోతే టెస్టిన్ లోపం ఉండొచ్చు, ఆ థైరాయిడ్ లోపం ఉండొచ్చు, ఇవన్నీ ఉంటాయి. అంచేత హార్మోన్ లోపం చూసుకొస్తుంది. అలాగే రక్త ప్రసరణ లోపం మనం టెస్టులు చేస్తే టెస్టులు చాలా తెలిసిపోతుంది. వాడు చూసి చికిత్స చేస్తే చాలా వరకు కరెక్ట్ అయిపోతుంది. సెక్సువల్ ప్రాబ్లమ్స్ని అనేది మనం ఐడెంటిఫై చేసి ఏ డిఫెక్ట్ ఆ డిఫెక్ట్ ప్రకారం ట్రీట్ చేస్తే 95% మనం ట్రీట్ చేసేయచ్చు. చివరికి ఏమీ లేకపోయినా సరే ప్రాసెస్ అంగం లేకపోతే ప్రాసెస్ అంటే కడ్డీ లాంటివి పెట్టి లోపల ఆ అంగాన్ని సెక్స్ చేయడానికి అనుకూలంగా మార్చవచ్చు. అంచేత సెక్స్ చేయలేకపోవడం అనేది మోడర్న్ సైన్స్ ప్రకారం ఇప్పుడు ఎవరికి డిఫెక్ట్ అంటే నపుంసకుడు అన్నవాడు ఎవడు ఉండడు. మోడర్న్ సైన్స్ ప్రకారం నపుంసకుడు అనేవాడు ఎవడు ఉండడు. ఏ విధంగా వాడిని సెక్స్ పాల్గొని చేయొచ్చు, ఏ విధంగా మనం చేయొచ్చు. ప్రాసెస్ పెట్టినా సరే చివరికి సెక్స్ పాల్గొని చేయొచ్చు. అది తగ్గుతుంది. అంతే ఆరంగా చికిత్స కారణం ఏంటి విధంగా చేయాలి. చాలా వరకు మందుల అందులో ఇప్పుడు వేయాగ్రా లాంటి బిళ్ళలు వచ్చిన తర్వాత చాలా వరకు కరెక్ట్ అయిపోయాయి. అలాగే సైకలాజికల్గా మానసిక బలహీనత ఉంటే కౌన్సిలింగ్, వండర్ఫుల్ కౌన్సిలింగ్ రిజల్ట్స్ ఉంటున్నాయి ఎక్సలెంట్గా. యాంగ్జైటీ వల్ల కొంతమంది, డిప్రెషన్ వల్ల కొంతమంది, ఈ పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీ వీటిలో కూడా ఎంతమంది చేయలేకపోతారు. వీటన్నిటిని కూడా కరెక్ట్ చేయొచ్చు. అంచేత డాక్టర్కి వెళ్ళి చూపించి కాజ్ ఏమిటి, కారణం ఏమిటి చూసి చేస్తే చాలా వరకు సెక్షువల్ ప్రాబ్లమ్స్ వల్ల అందరూ కూడా కరెక్ట్ అవుతుంది. ఇది ఇవాల్టి సుఖజీవనం కార్యక్రమం. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.